గీడేంది ఇయ్యాలా గా ఒంటింట్లో పోయి గా గిన్నెలన్నీ చదురుతుండు. సి గిన్నెలు చూసుకో ఏమి లేవు, అన్నీ మాడగొట్టిపోయింది. ఎప్పుడు చూడు ఆ ఎల్లిగడ్డ కారము పచ్చి పులుసు వండి పాడవుతుంది. గిన్నెలు పాడుగాను ఒక్కటి లేదు. ఇందులో ఏమన్నా ఉన్నదా? కారమే పాడుగాను, పచ్చి పులుసు కారము గివే వండిపోతాయి. ఎందుకు వండుతుంది కూడా అర్థం కాదు. కొన్నిసార్లు అయితే నాకే బీఫ్లు అవుతాయి పచ్చి పులుసు. బతుకుల మన ఏ రోజు సుఖంగా తిన్న రోజు లేదు. ఓరు వారి ఏందిరా గా గిన్నెలన్నీ గట్ల తీసి చూస్తున్నావు? గా అన్నీ నేను మూతలు పెట్టి మంచిగా చదువుకొని వచ్చినా. ఏమున్నదమ్మా ఇలా తినడానికి? ఓ గిన్నెలు మంచిగా సోగ్గా మొత్తం టిక్ టాక్గా మొత్తం డెకరేషన్ అని పెట్టిపోయినట్టు మంచిగా టిక్ టాక్ అని పెట్టిపోయినావు. దేని దానికి చదివిపోయినావు మంచిగా అన్ని వండి పెట్టిన దాని లెక్కనే. గా చింతపండు నానబెట్టి పచ్చిపులుసు చేసిన, గా ఎల్లిగడ్డ కారం చేసి వచ్చిన, ఇంకేం కావాలి తమ్మి? నీ ఎల్లిగడ్డ కారం ఫాడు కానీ ఎప్పుడు చూడు ఎల్లిగడ్డ కారం ఏముండి ఫాడవుతావు. కడుపులో మంట మని చచ్చిపోతానా నేను. ఎప్పుడైనా వారానికి ఒకసారి నేను తీసుకుని వండినా కొడిసికను మళ్ళీ ఎంత ముద్ద చెప్తుంది చూడు. చింతపండు విసిగిపోయినా కదా తమ్మి తినకపోతే అని కొద్దిగానే ఉండాలి మనం. నువ్వు ఒక్కనివే తింటున్నావు ఎవరేమైనా గా కూరలతోటి? రోజు నేను తినొస్తలేనా ఏంది? నేను కూడా గయ్యే తింటున్నాగా. ఏంది నువ్వు కూడా తిన్నావు? నువ్వు తినుడు కాదు, ఒకసారి నువ్వు వండిన పచ్చి పులుసు ఎల్లిగడ్డ కారం నువ్వు తినిస్తుడు ఒకసారి. అప్పుడు అర్థమవుతుంది నా బాధ ఏందో, నా కడుపుల బాధ. ఎంత ముద్ద చెప్తుంది చూడు. మళ్ళీ ఆగమాగం వండిపోతుంది. ఏం వండిందో నీకే క్లారిటీ లేదు. మళ్ళీ నన్ను ఎంత ముద్దు కడుగుతుంది. నేను కూడా తిన్నా కదా తమ్మి అని. బతుకుల మనవాడ ఏ రోజు సుఖంగా తిన్న రోజు లేదు. ఈ గిన్నెలు ఎందుకు పెడతారో అర్థం కాదు. టిక్ టాక్ సోక్ టాక్ పెట్టుకొని వచ్చే ఫేటోళ్ళు రియల్గానే అనుకుంటారు. ఓ అమ్మ గిన్నెలు ఎంతగానో ఉన్నాయి, ఎంతమంది ఏందా అని. అదేందిరా గట్లా అంటావు? నేను ఎంత ఆగమాగంలో వచ్చినా కూడా రోజు నీకు వండి పెట్టే వస్తా కదా తమ్మి. నీకేమైనా వండకుండా వస్తున్నారా నేను? నువ్వు తింటేనే నాకు కడుపు నింతదిరా. నీ ముఖమోటి నువ్వు ఎన్నో రోజులు అమ్మ. నువ్వు ఎప్పుడు వండి పెట్టాలి చెప్తాను. నువ్వు అట్లాంటి మాట్లాడు. ఇలా ఏం చెప్తాను చూసుకో. ఈ బేసన పట్టుకొని మంది ఇంట్లో పంటి మొత్తం తిరిగి అడుక్కుంటా చూసుకో. అప్పుడు ఒక్క కూర ఏంది 5 రకాల కూరలు తింటాయి కదా చూసుకో. ఆ పక్కింటి ఫార్మేషన్నో లేకపోతే ఇంటి ముందర సుగునక్కనో ఇట్లా అడుగుతా చూసుకో. అవో పెద్దమ్మ ఎట్లా పోతుందా? సుజాత, ఓ సుజాత పెద్దమ్మ ఏమన్నా ఉండి అరయ్యాలి ఇంటి కదా? ఓ అమ్మో పిలవంగానే చూసుకో తలుపులు వేసుకుంటుంది. ఫీస్ మొక్క ఉంది. ఎప్పుడన్నా నీ స్కూల్ వండితే కథం తలుపులే వేస్తాయి. దర్వాజాల నుంచి వాసన కూడా బయటకు రాకుండా చూసుకుంటుంది. ఎంత తెలివి కలదో పెద్దమ్మ అయితే. చూసినా నీ లెక్కనే అందరు ఫీజు. సుగునక్క పోతుందా? సుగునా ఓక్క ఏమన్నా ఉన్నదా అర కూర? ఎయిరా ఉంటే ఏమన్నా మా ఎక్క ఉండలేరా ప్లీజ్. నా ముఖం చూసాను ఇంత ఎయిరా కూర. ఇగో ఉత్త చేతులతో వచ్చిండ్రా చూసుకో. ఏవా చూసుకో. ఒక్కరు కూడా వేసి పాడైతలేరు. ఇలా చూసుకో మందిర్లో ఫోన్ అన్నీ తిరుగుతా చూసుకో. ఊరు పోరగా ఏందిరా మన ఇజ్జత్ తీస్తావు? గట్లా అడుకోచుకుంటే మన ఇజ్జత్ పోతుందిరా. ఇంట్లో ఉన్నదో లేదో తిని సప్పుడుగా అంటూ ఉండాలి. నువ్వు చెప్పిన ముచ్చట్లు అని నీకు నేనేం పక్కింటి ఫర్మేస్ అన్నాను కదా చెప్తున్నా. ముచ్చట పెట్టగానే ముచ్చట పెట్టుకుంటా ఉంటాడు నీతో. నాతో గట్లా ముచ్చట నడవే. నువ్వు వండి పెట్టుడేమో కానీ అసలు ఇవాళ కూర ఎందుకు వండాలి నాకు ముచ్చట చెప్పు ముందు కదా. ఓ మాటలు బాగా నేర్చినావు. ముచ్చట చెప్పు కూర ఎందుకు వండాలి ఇవాళ చూసుకో. బేసన గిన్నెలు అన్నీ కొడుతా చూసుకో. ఇప్పుడు నాకు బీఫ్ లేచానట మళ్ళా. నీ గంతగాచారం గంతకరం ఎందుకు తమ్మి? నువ్వు నేనున్నాక ఎట్లా అడుకొచ్చుకొని తింటావురా? నేనున్నగా నీకు. నేను 7 నుంచి అయినా తెచ్చి వండి పెడతా. అమ్మా ఎంత ముద్దుగా మాట్లాడుతుంది చూసుకో. నువ్వు కూర వండని ముచ్చట ఇవాళ బజార్లో అందరు చెప్పి నీ ఇజ్జత్ తీస్తా చూసుకో. ఈ స్టూడియోలో కూర్చొని ఏసీలో కూర్చొని ఎంత ముద్దు చెప్తుంది, ఎంత ముద్దుగా మాట్లాడుతుంది. నాకు బీఫ్ లేచింది అనుకో ఇదే బేసనతో నీ మూతి ఫండ్లు ఇరగొడతా చూసుకో. అప్పుడు నీ మూతి వంకర అవుతుంది, బేసన కూడా వంకర అవుతుంది. అరే ఏందిరా నీ బాధ అసలు? ఇవాళ నువ్వు ఆడతలు పట్టుకొని రారా ముచ్చట్లు తీరా అంటే గా ఒంటింట్లో పోయి ఆడదాని లెక్క గిన్నెలన్నీ తీసి చూస్తున్నావు, గా గిన్నెలన్నీ చదువుతున్నావు. అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? ఇప్పుడు కూర వండుడు ముచ్చట కాదమ్మా. ముందుగా ఒక ముచ్చట చెప్పు. నేను 1 కేజీ చింతపండు తెచ్చిన. సరేలే అప్పుడప్పుడు పచ్చి పులుసు పెడతావు కావచ్చు అని కథం. ఓ బిడ్డో వారానికి పచ్చి పులుసు వండి పాడాను. అది ఏం తినబుద్ధి పాడైతే లేదు. ఉప్పు కారం లేదు, సేదు లేదు, ఏమి లేదు. నీ బీఫ్ లేస్తుంది నాకు. ఈ కూరలతో లొల్లి పాడవుతుంది కదా నీతోటి. వామ్మో ఇటు చూడు అసలు ఎన్నెన్ని మాటలు అంటున్నాను. ఒక్కరోజు కూర ఉండకపోతే గింత బదనాన్ని చేస్తుండు చూడు నన్ను అందరితో చెప్పిడు.
ఇక ఇప్పుడు నువ్వు ఆ ఒక్కరోజు కూరగాయలు ఎట్లా కొనాలో నేను ఈ ఇకమత్ చెప్తావు నీకు. ఇప్పుడు నువ్వు రోజు వేసుకుంటావుగా ఆ కిలో 800 రూపాయలు పెట్టి ఆ పౌడర్ ఉంటుంది, ఆ 300 రూపాయలు పెట్టి అదేదో లీఫ్ టిక్ పెట్టుకుంటుంది, మళ్ళీ ఇంకా 500 రూపాయలు పెట్టి అదేదో ఎర్రగా ఉంటుంది, అది పెట్టుకోగానే నీ ముఖమే మారిపోతుంది. అట్లా కిలోలు మేకప్లు పెట్టుకునే బదులు గా కూరగాయలు తెచ్చి 2 పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి వండుతా కదా, కమ్మగా కడుపు నిండా తినొచ్చు. ఈ ఫిల్బుగ్గ మొక్కన్నా ఏదో చేయమంటే ఏదో చేస్తాం. పెద్దమ్మ చూడు ఈమె చేసేటి అని ఇప్పుడు నేను బజార్లో చెప్తా చూసుకో, ఈమె ఇజ్జత్ తీసే పనులు చేస్తాయి. ఇప్పటి నుంచి నేను కూర వండి పెట్టమంటే ఇట్లా ఈ పోరగాడు చూడు గా చుట్టుపక్కల వాళ్ళందరికీ నా గురించి అంతా చెప్తుండు. నేనేమో ఉన్నదో లేదో దీని ఇంట్లో మాట బయట పడుకుంటా గా కొలువు చేసుకొని వస్తుంటే రోజు ఈ మాడిపోయిన గిన్నెలు పాడుగాను చూసుకో, మాడిపోయిన వాసన ఇంకా వస్తుంది, అత్తరబుత్త గడిపోయినట్టును చూసుకో. మరి ఇప్పటి నుంచి నేను అట్లనే చెప్తా చూసుకో అందరికీ. నేను ఇప్పటి నుంచి నీ ఇజ్జత్ తీసే పనులు చేస్తా, అప్పుడే నువ్వు చక్కగా అయిపోతావు. స్టూడియోలో కూర్చొని ముచ్చట చెప్పినంత ఈజీగా చెప్తున్నావు. ఇంకోసారి కూర వండు ఫాస్ట్, నువ్వు మస్తు ఆకు లైఫ్ ఆడవుతుంది. ఆయితారం తిన్న నీసుకూర మళ్ళీ ఇప్పటిదాకా గదే ఎల్లిగడ్డ కారం కాదు తమ్మి, కూరగాయలు మస్తు పిరమైనాయి కదా అందుకే తీసుకురాలే. జరగ్గియాలు ఒక్క పూట ఎట్లన్నా తినరా, గట్ల కోపం కాకు నువ్వు. అట్లయితే ఇక నువ్వు ఈ పౌడరు, ఫాన్స్ పౌడరు, లీఫ్ టిక్, గదేదో గవి గాజులు కమ్మలు పెడతావు, కమ్మల బూటాలు, ఇవన్నిటికీ పైసలు పెట్టే బదులు ఒకసారి కూరగాయలు కొనుక్కరావచ్చుగా. ఆ పైసలు ఏదో కూరగాయలు పెట్టు, వారమేంది నెల మొత్తం వస్తాయి మనకు. అప్పుడు కడుపు నిండా నేను బువ్వ తినొచ్చు. గట్ల 2 చేయను. ఈ పైసలన్నీ లీఫ్ టిక్లో పెట్టి ఆ ఉన్న మూతిని మొత్తం ఖరాబ్ చేసుకుంటావు. ఇక ఇవాళ నువ్వు గట్ల కోపం కాకరా ఓకీలు. ఇవాళ ఎట్లనైనా సరే నేను కూరగాయలు తెచ్చి నీకు ఇవాళ రాత్రి వరకు కమ్మ వండి పెడతా, సరేనా? కూడా సగం దోమి సగం దోమలే. ఫీస్ మొక్కంది ఓ ఫీస్ మొక్కందా నేను చెప్పేది ముందుగా లేను. ఆ ఆఫీస్లో కరీమనో చెప్తా ఫోన్ చేసి, ఆయన 100 రూపాయలు ఇస్తాడు. ఆ 100 రూపాయలకి ఎన్ని కూరగాయలు వస్తా అంత మన్న పట్టుకొని రా. కనీసం అట్లా నన్ను వండి ఫాడ్ వచ్చినాక ఏమంటున్నా? ఒరే వకీల్గా నేను ఎప్పుడన్నా బయట తింటానారా? నాకు ఎప్పుడన్నా బయట తినబుద్ధి అవుతుందా తమ్మి? నేను ఇంటికి వచ్చినాకనే కమ్మగా వండుకొని నీకు ఇంత పెట్టి నేను ఇంత తింటా. నువ్వు తింటేనే నాకు తృప్తి అవుతుంది కదా తమ్మి. మా తమ్ముడు తిన్నాడో లేదో అని లేకపోతే నాకు మస్తు బాధ అవుతుంది. నిన్ను ఇష్టపెట్టి ఎప్పుడన్నా నేను బయట తిన్నాను రా. అబ్బా ఎంత ముద్దుగా, అబ్బా ఏం యాక్టింగ్ అమ్మా, మహానాటి. మంచిగా నిన్ననే కదా ఆ పక్కింటి ఫర్మేషన్ వాళ్ళ ఇంటి పక్కన పెట్టిన బజ్జీల షాప్ కాడికి పోయి ప్లేటు మిర్చి, ప్లేటు పునుగులు, ఇంకా అదేదో మసాలా ఉల్లిగడ్డలు వేసుకొని ఎంతగానో తిన్నావమ్మా. కనీసం తమ్ముడు ఉంటాడని అనుకో 2 మిర్చిలు పట్టుకోదామని ఆలోచన లేదు. కడుపు నిండా బయట తినేటి తింటుంది, మళ్ళీ బయటకి ఏం తినలేదు. తమ్ముడు నేను వదిలిపెట్టి తిన్నా అంటారా? నేనేమన్నా నేను తమ్ముదే మాట్లాడుతాను చూసుకో. ఈ గిన్నెతోటే తరుతా చూసుకో, మూతి పనులు ఇరుగుతాయి. ఇక నిన్న మొన్నటి దాకా టమాటాలు అయితే 60 నుంచి 70 రూపాయలు కిలో అమ్మిరు తమ్మి. నేను మొన్న కూరగాయలు తెస్తాను కానీ పోయినప్పుడు పైసలు లేక మిగిలక అందుకే తేలే. ఇక ఉల్లిగడ్డ కూడా గట్టినే పెరుగుతుంది, తక్కువ అవుతుంది. ఇక ఈ కూరగాయలన్నీ గిట్ల పిరమైతుంది కంట గా ఆనలే పాడైపో గయ్యే కారణం అంట. మంచిగా చేతికి వచ్చే టైంకి ఆనలు పడి గా పూతలల్లనే రాలిపోతున్నాయి అంట. అందుకే ఈ కూరగాయలు ఏమి గిట్ల పిరమైపోతున్నాయి తమ్మి. సరే ఇక ముచ్చట పెట్టిన కానీ చాలు, కానీ అలఫొద్ది అలా పైసలు ఎన్ని వస్తాయి అన్నిటికీ కూరగాయలు పట్టుకుంటా తొందరగా. నాకు కడుపు కాలుతుంది. నువ్వు వచ్చేదాకా గిన్నెలు కొట్టుకుంటుంటా చూసుకో. అప్పుడు చెప్పేటోళ్ళు అందరూ అడుగుతారు ఏమైంది వేను కానీ, అప్పుడు నేను ఇజ్జత్ మొత్తం తీస్తా తొందరగా. మళ్ళీ రా చెప్తున్నాను, ఇజ్జత్ పోకుండా చూసుకో.